ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము మొదటి వాక్యమును చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రభువునందు సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకున్నాం. ముందుగా ఈ 2వ అధ్యాయము అంశాల వారీగా విభజన చేద్దాం. మొదటి 7 వచనాలు ప్రభు అయిన క్రీస్తు యేసు వారికి సంఘమునకు ఉన్నటువంటి అన్యోన్య సహవాసం, ప్రేమను ఇక్కడ మనం చూడవచ్చు. 2వ భాగంలో 8 నుండి 10 వచనాల వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం సంఘము నిరీక్షణ కలిగి ఉంట మనము చూడవచ్చు. మూడవదిగా 11 నుండి 14 వచనాల్లో సంఘము కొరకు ప్రభు కలిగి ఉన్న అపేక్ష ఈ వాక్య భాగాల్లో మనము చూడవచ్చు. 15వ వచనంలో సంఘమును కాపాడుతున్న ప్రభువును మనము చూడవచ్చు. 16 నుండి 17 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా సొంతము అని సంఘం ఇచ్చిన సాక్ష్యమును మనము చూడవచ్చు. ఈ రీతిగా 5 భాగాలుగా ఈ అధ్యాయం మనము చూడవచ్చు. షారోను అనగా అర్థం ఏమిటంటే మైదానము అని అర్థం. షారోను అనే పదము 3 విధాలుగా లేక 3 ప్రాంతాలను సూచిస్తూ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. పరమగీతము 2వ అధ్యాయము మొదటి వాక్యానికి సంబంధించిన ఈ షారోను ప్రాంతం గురించి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 9 నుండి 24 వాక్యాల్లో మనము చూడవచ్చు. అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 29వ వాక్యంలో మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనంలో చూడవచ్చు. అలాగే 35వ అధ్యాయము 2లో చూడవచ్చు. 65వ అధ్యాయము 10లో చూడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాక్య భాగాలు ఇందులో షారోను గురించి మనం చూస్తున్నాం కదా. ఈ షారోను పరమగీతము 2వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తున్న షారోనుకు సంబంధించిన విషయాలు. మూడవదిగా షారోను గురించి మనం చూసినప్పుడు యొప్పే నుండి కర్మేలు పర్వతం వరకు సముద్ర తీరమున వ్యాపించిన మైదానం. ఈ మైదానము పొడవు దాదాపుగా 50 మైళ్ళు ఉంటుంది. వెడల్పు 5 నుండి 12 మైళ్ళు ఉంటుంది. దీని గురించి అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 35లో కూడా మనము చూడవచ్చు. పాత నిబంధన కాలంలో దోరు అనే పట్టణం దీనికి ఆ ముఖ్య పట్టణంగా మనము చూడవచ్చు. క్రొత్త నిబంధన కాలంలో ఈ పట్టణము కైసరయ అనే పేరుతో పిలువబడుతున్నది. ఈ సంగతి కూడా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. ఈ రీతిగా ఈ షారోను పొలము లేక షారోను మైదానం గురించి మనము గమనిస్తున్నాం. మొదట పరమగీతము 2వ అధ్యాయము మొదటి వచనానికి సంబంధించిన వాక్య భాగాలు మనం గమనించాం.
ఆ తర్వాత రెండవ ప్రాంతానికి సంబంధించిన వాక్య భాగాలు గమనించాం. మూడవదిగా మరొక ప్రాంతం గురించి వాక్య ఆధారాలు మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు మనము పరమగీతము 2వ అధ్యాయము మొదటి వాక్యంలో ఉన్న సంగతులు ధ్యానం చేద్దాం. మొదట మనము షారోను అనగా మైదానము అని చెప్పుకున్నాం. ఈ వాక్యములో సంఘము తనను గురించి ఏమని చెప్పుకుంటున్నది అనే సంగతి మనం గమనిస్తే, నేను షారోను పొలంలో పూయు పుష్పం వంటిదానను అని చెప్తున్నది. షారోను పొలంలో పూయు పుష్పము వంటిదానను అనగా ఈ పుష్పము లేక ఈ మొక్క ఎక్కడున్నదనే సంగతి మనం చూసినప్పుడు షారోను పొలంలో ఉన్నది లేక మైదానంలో ఉన్నది అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మైదానంలో ఉన్నది. దేవుని సంఘం లేక విశ్వాసి ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నది అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, సంఘము అన్నది ఏదో ఒక మూల లేకపోతే ఒక మరుగైన స్థలంలో ఉండేది కాదు. సంఘము లోకంలో ఉన్నది. ఆ సంఘము ఏ రీతిగా ఉన్నది లేక ఏ రీతిగా లోకానికి ఆ బహిర్గతం చేయబడుతున్నది అనే సంగతి మనం చూసినప్పుడు, మైదానంలో అందరికీ కనిపించే రీతిగా ఉన్నది, బాహాటముగా కనిపించే రీతిగా ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. సార్వత్రిక సంఘము అనేది కంటికి కనిపించదు. అంటే ప్రస్తుత కాలంలో ఒకే చోట సంఖ్యాపరంగా కనిపించడానికి అవకాశం లేదు. సార్వత్రిక సంఘము అన్నది పెంతెకోస్తు దినం నుండి ప్రారంభించబడి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలానికి సంఘముని తీసుకొని పోయేంత వరకు ఉన్నటువంటి విశ్వాసుల సమూహం. కాబట్టి ఈ విశ్వాసుల సమూహము ప్రస్తుత కాలంలో ఒకే చోట బాహాటముగా కంటికి కనిపించే అవకాశం లేదు. కానీ సంఘము లోకములో ఉన్నది, అది లోకానికి విశదీకరించబడి ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసించిన విశ్వాసులు లోకంలో ఉన్నారు. ఒకే స్థలంలో లేకపోయినా వారు ప్రపంచంలో నలుమూలలో ఉన్నారు అనే సంగతి అందరికీ విషదమే. అంత మాత్రమే కాదు, స్థానిక సంఘం అనేది ఏ స్థలమందున్నా అది బాహాటముగా అందరికీ కనిపించే సంఘమై ఉన్నది. ఈ సంగతి మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. సంఘం అన్నది లోకానికి బాహాటముగా కనిపించేది. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వరకు చూస్తే, సంఘము ఏ రీతిగా ఈ లోకంలో బాహాటముగా అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నది అనే సంగతి అక్కడ మనం చూడవచ్చు. ప్రభువే ఆ విషయాలు తెలియజేశారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అని ప్రభు ఇక్కడ చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాక్య భాగంలో సంఘం గురించి 2 పోలికలు చెప్పినట్లుగా మనం చూడవచ్చు. మొదటిది వెలుగు అని చెప్పారు, లేక దీపం. రెండవది కొండ మీద కట్టబడిన పట్టణము, లేక కొండ మీద ఉన్న పట్టణము.
కొండ మీద ఉన్న పట్టణం అనేది చాలా బాహాటముగా అందరికీ కనిపిస్తుంది. దీపం కూడా అందరికీ కనిపించినట్లుగా దీపస్తంభం మీద పెట్టాలి అని ఈ వాక్యంలో దేవుడు తెలియజేసిన సంగతులు మనం చూస్తున్నాం. కాబట్టి సార్వత్రిక సంఘము ప్రత్యక్షంగా ఒక చోట కనిపించకపోయినా సంఘం లోకంలో ఉన్నది, ఆ సంగతి మనం చూస్తున్నాం. స్థానిక సంఘాలు ఏ ప్రదేశం ఉన్నా అవి బాహాటముగా ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చే సంఘాలుగా ఉండాలి, క్రీస్తును ప్రదర్శించే సంఘాలుగా ఉండాలి. సంఘంలో ప్రతి విశ్వాసి కూడా తాను యేసుక్రీస్తుని విశ్వాసించిన విశ్వాసని బాహాటముగా ఒప్పుకోగలిగే స్థాయి ఉండాలి అనే సంగతులు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొనును, నేనును తండ్రి ఎదుట వారిని ఒప్పుకొనును అని ప్రభు తెలియజేసిన సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి విశ్వాస జీవితం అనేది రహస్యంగా ఉండేది కాదు. దేవుని సంఘము అనేది రహస్యంగా ఉండేది కాదు. అది లోకములో ఉన్నది, లోకానికి ప్రత్యక్షపరచబడాలి. లోకము యేసుక్రీస్తు ప్రభువును సంఘంలో చూడాలి, లేక యేసుక్రీస్తుని విశ్వాసించిన విశ్వాసంలో అన్యులు క్రీస్తుని చూడాలి. ఆ రీతిగా అనేకులు ప్రభు చెంతకు నడిపించబడాలి అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ఆ తరువాత ఈ సంఘం ఏ స్థితిలో ఉన్నది మనం చూస్తే సారవంతమైన భూమిలో ఉన్నది. ఎక్కడున్నది? సారవంతమైన భూమిలో లేక మైదానంలో ఉన్నది. సంఘము ఎక్కడ ఉన్నది మనం చూస్తే సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని శక్తి కలిగిన సంఘం, దేవుని శక్తి కలిగిన సంఘమును మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన సంఘం, క్రీస్తును కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన సంఘం, వాక్యానుసరైనటువంటి సంఘం, అది దేవుని సంఘము అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సంఘము ఎప్పుడైనా ఎలాగుండాలి, లేక ఏ రీతిగా ఉంటే అది దేవుని సంఘము అని పిలువబడుతుంది అనే సంగతి మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రజల సమూహమే దేవుని సంఘము. ఈ సత్యమును మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు, వాక్యానుసరైనటువంటి క్రమంలో సాగిపోయేదే దేవుని యొక్క సంఘం. దేవుని సంఘములో దేవుని యొక్క చిత్తానికి వేరుగా జరగటానికి వీల్లేదు. దేవుని వాక్యానుసరంగా సాగిపోయే సంఘం, దేవుని యొక్క వాక్య సత్యమును అనుసరించినదే నిజమైన సంఘము అనే సంగతి కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి స్థానిక సంఘాలను అందులో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యము ఎరిగి ఉండాలి. ఎక్కడికైతే మనం సహవాసానికి వెళ్తున్నామో ఆ సహవాసం దేవుని వాక్యానుసరణగా కాదా, ఎక్కడికైతే మనం సహవాసానికి వెళ్తున్నామో ఆ సహవాసంలో దేవుని వాక్య క్రమం ఉన్నదా లేదా అనే సంగతి ఎరిగి ఉండాలి. అలాంటి సంఘాలనే సహవాసమే అనుసరించాలి. ఆ సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సంఘము నీటి సమృద్ధి కలిగి ఉన్నది. పైనుండి దేవుడు కురిపించే వర్షం, అలాగే ఊటలు కలిగినటువంటి మైదానముగా కూడా మనం చూడవచ్చు. సంఘమునకు దేవుడు దయచేసిన అవకాశాలు లేక దేవుని యొక్క కృప ద్వారా అనుగ్రహించినటువంటి వరములు మనం చూడవచ్చు. 66 గ్రంథాల సారాంశం సంఘానికి దేవుడు దయచేశాడు. ఈ వాక్య సత్యం, ఈ సారాంశం గ్రహించి స్వీకరించి అనుభవపూర్వకంగా ప్రభులో సాగిపోవలసి ఉంటున్నాం.
అంతేకాదు ఈ పుష్పము మైదానంలో ఉన్నది కాబట్టి సూర్యుని యొక్క కిరణాలు నిరాటంకంగా ఈ పుష్పము స్వీకరించే అవకాశం ఉన్నది. ఎక్కడో చాటు చోటన లేదు, మైదానంలో ఉన్నది. ఈ విషయం మనము ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కిరణాలు సోకి ఆ పుష్పము వికసిస్తున్నది, రాజిల్లుతున్నది, లేక ఆ చక్కగా వృద్ధి చెందుతున్నది అనే సంగతి కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఇన్ని విధాలుగా ఈ పుష్పము ఈ మైదానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ ఆ పుష్పము వికసిస్తున్నట్లుగా, లేక ఆరోగ్యకరంగా రమ్యంగా వికసిస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మనము ముందుగా ఆలోచన చేసినట్లుగా ఈ భూలోకములో దేవుని సంఘము అన్ని విధాలుగా వృద్ధి చెందటానికి దేవుడు అనేక సదుపాయాలు కలిగించారు. దేవుని వాక్యమును దయచేస్తున్నాడు. పరిపూర్ణమైన దైవ గ్రంథం నేటి కాలంలో మన స్వంత భాషలో మనకున్నది. ఈ వాక్యానికి వేరుగా దేవుడు మరలా క్రొత్త సంగతులు ఏమీ తెలియచేయడు. ఎందుకంటే దైవ చిత్తం దేవుని గ్రంథంలో కూలంకషంగా పరిపూర్ణంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వాక్యానికి అదనంగా ఈ దినాల్లో క్రొత్తగా చేర్చవలసినది లేక క్రొత్తగా దేవుడు తెలియచేసేది కూడా ఏమీ లేదు. ఈ సత్యము స్పష్టంగా తరగా ప్రతి విశ్వాసి గ్రహించాలి. దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను అవి అక్షరార్థమైన సత్యాలైనా లేక అలంకార సత్యాలైనా ఆత్మీయ సత్యాలైనా పునాది సత్యాలైనా ఏవైనా మనకు తెలియచడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఈ సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16లో చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని ఇక్కడ చెప్పాడు. అంతేకాదు 16వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూసినప్పుడు అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించునని చెప్పాడు. ఈ సంఘమును దేవుని వాక్య క్రమంలో పెంపొందించడానికి, దేవుని వాక్య సత్యాలు నేర్పించడానికి దేవుడే పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుండి మనం గమనించినప్పుడు సంఘమునకు దేవుడు దయచేసిన కృపా వరములు అక్కడ మనం చూస్తాం. మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు
ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుడక ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదము. అమూల్య సత్యాలు దేవుడు ఈ వాక్య భావంలో రాయించారు. క్రీస్తు యేసునందు విశ్వాసించిన ప్రతి విశ్వాసి లేక ఈ లోకంలో ఉన్న ప్రతి స్థానిక సంఘము ఆత్మ సంబంధముగా అభివృద్ధి చెందడానికి ఎటువంటి కృపావరాలు దయచేశారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆనాటి కాలాన్ని బట్టి 5 వరాలు సంఘానికి ఇచ్చారని చెప్పారు. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి ఈ అపోస్తులు ప్రస్తుతం లేరు. అంతేకాకుండా ప్రవక్తలు కూడా ఇప్పుడు లేరు. 3 వరాలు సంఘానికి దేవుడు స్థిరపరిచి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. నశించే ఆత్మలను ప్రభుత్వంతో నడిపించడానికి స్వార్థికులు కావాలి, స్వార్థ ప్రకటించేవారు కావాలి. ఇది కేవలం ఒక వ్యక్తిని గురించి కాదు, ఇది వరము. ప్రత్యేకంగా సేవకు ప్రతిష్ఠింపబడితేనే స్వార్థికుడు అని బైబిల్ చెప్పదు. యేసుక్రీస్తుని విశ్వాసించిన ప్రతి విశ్వాసి ఒక స్వార్థికుడే. క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉన్నది. కాబట్టి స్వార్థ వరం అనేది కేవలము ప్రత్యేకంగా సేవ కోసం ప్రతిష్ఠింపబడిన సేవకునికి మాత్రమే ఉండదు. ఈ సత్యమును ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సేవకు సమర్పించుకున్నవారు మాత్రమే స్వార్థ ప్రకటించరు. ప్రతి విశ్వాసి స్వార్థ ప్రకటించాలి. అది వరం, వ్యక్తిగా. ఆ సంగతి మనం ఇక్కడ గ్రహించాలి. రెండోది ఏం చెప్పారు? కొందరిని కాపురులను కాదని చెప్పారు. స్వార్థ ప్రకటించబడి ఆత్మలు సమకూర్చబడుచుండగా ఈ ఆత్మలను కాచే ఒక బాధ్యత, ఇది కూడా బాధ్యత గల వ్యక్తులకు ఉంటుంది. ఇది కూడా ఒక వ్యక్తి కాదు, ఇది కూడా ఒక వ్యక్తికి సంబంధించేది కాదు, కాపరులు అని చెప్పారు. ఈ సంగతి కూడా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత ఉపదేశకులు అని చెప్పారు. స్వార్థ ద్వారా ప్రభు చెంతకు వచ్చిన వారికి ఉపదేశం కావాలి. యేసుక్రీస్తుని విశ్వాసించిన వారు, అది వరకు లోకంలో జీవించినవారు, లోక విధానాలు అనుసరించినవారు, లేక వారి వారి సంస్కృతులను అనుసరించినవారు. అయితే ప్రభువునందు విశ్వాసం తర్వాత వాక్య క్రమానికి వారు లోరాలి, లేక వాక్య సత్యాలు ఎరగాలి, నేర్చుకోవాలి, ఆ వాక్య క్రమను పాటించాలి, అందులో సాగిపోవాలి. అందుచేత ఉపదేశకులు కావాలి అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుడే ఉపదేశకులను దయచేశారు, స్వార్థికులను దయచేశారు, కాపురులను దయచేశారు, ఉపదేశకులను దయచేశారు. ఈ సంగతులు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. స్వార్థికుడు ఉపదేశం చేస్తున్నాడు కదా, స్వార్థికుడు ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ సంగతి కూడా తేటగా గ్రహించాలి. ఒక విధముగా గమనిస్తే వాక్యములు మనం చూసినప్పుడు ప్రత్యేకముగా ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్న వారే ఆనాడు స్వార్థ ప్రకటించారు, సంఘాలకు బోధించారు, సంఘాలకు క్షేమము కలిగించారు. ఈ సంగతి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. స్వార్థికుడు అంటే కేవలం బయటికి వెళ్ళి స్వార్థ చెప్పడమే కాదు. సంఘంలో స్వార్థికుడు వాక్యోపదేశం చేయలేదా? సంఘాలు ఎలా పోషించబడుతున్నాయి, సంఘాలు ఎలా వృద్ధి పొందుతున్నాయి, అందులో సేవకుడి పాత్ర లేదా? కాబట్టి వాక్యమును ఎవరికి తోచినట్ల వారు అనుభవించుకోవడం కాకుండా దేవుడు ఏం చెప్పారు, మనమేమి పాటించాలి అనే సంగతులు, సత్యాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంతవరకు మనము ధ్యానం చేసే అంశాలు షారోన్ మైదానం, ప్రవగీతము 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినటువంటి ఆ మైదానం మనష్షే ఎఫ్రాయిము గోత్రాలకు సంబంధించినటువంటి
భూభాగంలో ఉన్నది అనే సంగతి మనం చూసాం. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల గురించి కూడా మనం గమనించాం. ఆ మైదానంలో ఉన్న షారోను పుష్పం, ఆ మైదాన అనుభవాలు అది బాహాకంగా అందరికీ కనిపిస్తుంది అని చూసాం. సారవంతమైన పొలంలో ఉన్నది అని చూసాం. నీటి సమృద్ధి గల ప్రదేశంలో ఉన్నది అని మనం చూసాం. సూర్యరశ్మి చక్కగా తీసుకోగలిగే ప్రదేశంలో ఉన్నది అని మనం చూస్తాం. ఇన్ని అనుకూలతలు కలిగి ఉన్నది కాబట్టి ఆ పుష్పం చాలా వృద్ధి పొందుతున్నది అనే సంగతి మనము గమనిస్తూ వచ్చాం. అలాగే సంఘం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, సంఘ క్షమాభివృద్ధికి దేవుడు ఎటువంటి సదుపాయాలు కలిగించారు అనే సంగతులు కూడా దేవుని వాక్య ఆధారంగా చూస్తూ వచ్చాం. ఈ సంగతులు మనం ధ్యానించి మన హృదయాల్లో భద్రపరచుకొని వాక్య క్రమంలో వాక్య సత్యంలో సాగిపోవడానికి దేవుడు తన కృపణ సమృద్ధిగా మనకు దయచునుగాక.